వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. కార్తీక మాసం ప్రారంభమవుతోంది. కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటి దినాలుగా చెప్పుకోవచ్చు. ఈ మాసాన్నే శైవ మాసం, శివ పూజలకు ప్రత్యేకించినటువంటి మాసంగా చెప్పుకుంటూ ఉంటాం. దీపావళి పండుగ అయినటువంటి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. తెలుగు ఇళ్లలో ప్రతిరోజు ఇంటి లోపల, ఇంటి బయట సాయంత్రం అయితే దీపాలు వెలుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. తెలుగు మాసాలలో కార్తీక మాసం 8వ మాసం. శరదృతువులో ఇది 2వ మాసంగా చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో దీపారాధనలు చేయడం, శివాభిషేకాలు చేసుకోవడం, శివనామ స్మరణ చేసుకోవడం, నదీ స్నానాలు చేయడం, వనభోజనాలకు వెళ్ళడం, కేదారి గౌరీ వ్రతాలను ఆచరించడం, కార్తీక చవితి పంచమి రోజున నాగదేవత అర్చన చేయడం, ఇలా అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి రోజులు, పర్వదినాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో 4 సోమవారాలు, కార్తీక సోమవారాలు వస్తున్నాయి. కార్తీక మాసం చివర మాస శివరాత్రి వస్తుంది. కార్తీక పౌర్ణమి వస్తుంది. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి, ద్వాదశికి విష్ణు పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది. ఇలా అనేకమైనటువంటి పర్వదినాలతో కూడినటువంటి పవిత్ర మాసంగా కార్తీక మాసాన్ని అభివర్ణించవచ్చు. 2025 అక్టోబర్ నెల 22వ తారీఖు నుంచి 2025 నవంబర్ నెల 20 వరకు గల ఈ 30 రోజుల కాలాన్ని కార్తీక మాసంగా మనం పరిగణిస్తాం. ఈ కార్తీక మాసం సందర్భాలలో, అనగా ఈ కార్తీక మాసపు కాలంలో కార్తీక పురాణం చదువుకోవడం, స్కంద పురాణం చదవడం, శివ పురాణం చదువుకోవడం, లేకపోతే శివస్తోత్రాలను పారాయణం చేయడం, పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమఃశివాయ మంత్రాన్ని నిత్యం జపం చేసుకునేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంది. అయితే మనకు శివకేశవ భేదం లేదు గనక ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశ ద్వాదశికి కానీ, కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశ ద్వాదశికి కానీ మనము విష్ణు పూజలు కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. 2025 అక్టోబర్ నెల 25వ తారీఖు శనివారము చవితి, అలాగే అక్టోబర్ నెల 26 ఆదివారము పంచమి. ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి చవితి, పంచమి రోజుల్లో నాగదేవత అర్చన చేయడం మనందరికీ ఆనవాయితీ. అయితే మన సాంప్రదాయము నాగరాళ్లకు, నాగదేవత విగ్రహాలకు పాలతో అభిషేకం చేయడం, పాలు నివేదన చేయడం, ధూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఈ నాగుల చవితి, నాగుల పంచమి రోజుల్లో పుట్టలో పాలు పోసేటువంటి ఒక సాంప్రదాయం కూడా వచ్చింది. చాలామంది పుట్టలో పాలు పోయింది అని చాలామంది పెద్దలు, గురువులు, స్వాములు చెప్తూ ఉంటారు. పుట్ట లోపల ఒకవేళ పాము ఉంటే ఆ పాలును అది తాగదు. మీరు పుట్ట బొరియల్లో పోసేటువంటి పాలు వల్ల ఆ చిక్కదనం కలిగినటువంటి మధురమైనటువంటి ఆ పాలు ప్రభావంతో ఆ పుట్టంతా కూడా తడిగా మారిపోయి అక్కడ ఇంకా చీమలు, కీటకాలు చేరి ఈ పాములను కొరికి ఆ పాములు చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ రకంగా పుట్ట లోపల మీరు పాలు పోయడం వల్ల ఆ పాములకు ప్రమాదం వస్తుంది. కొత్తగా మనకు నాగదోషం అంటుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక పుట్ట దగ్గరికి మీరు వెళ్ళి పూజ చేయాలి అనుకుంటే పుట్ట పరిసరాల్లో ఒక మట్టి పాత్రలో పాలు పోసి నివేదన చేయండి. పుట్ట బొరియలోనికి పాలు పోయొద్దండి. సహజంగానే పుట్టల్లో నివసించే సహజమైనటువంటి పాములు ఏవి కూడా పాలును తాగవు. మనం చూసేటువంటి సినిమాల్లోనూ, సీరియల్లోనూ పాములు పాలు తాగుతాయి మేము చూసామండి అంటే అవి తర్పీదు పొందినటువంటి, ట్రైనింగ్ అయినటువంటి పాములు మాత్రమే. కనుక పుట్ట బొరియల్లో పాలు పోసి ఈ నాగుల చవితి రోజు, నాగుల పంచమి రోజు ఆ పాములకు ప్రమాదం తీసుకురావద్దు. కొత్త దోషాలను మీరు తెచ్చుకోవద్దండి. లేకపోతే నాగరాళ్ళు ఉంటాయి మనకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర కానీ, శివాలయం దగ్గర కానీ, ఆ నాగరాలకు పాలాభిషేకం చేయండి, పాలు నైవేద్యంగా పెట్టండి, ధూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు నాగదేవత అర్చన చేసి మీరు మంచి ఫలితాన్ని అందుకోవచ్చు. ఇక అక్టోబర్ నెల 27వ తారీఖు సోమవారం కార్తీకం మొదటి సోమవారం అవుతుంది. అలాగే నవంబర్ నెల 3వ తారీఖు సోమవారం కార్తీక మాసంలో వచ్చే 2వ సోమవారం అవుతుంది. నవంబర్ నెల 10వ తారీఖు వచ్చే సోమవారం కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం అవుతుంది. నవంబర్ నెల 19వ తారీఖున వచ్చే సోమవారం కార్తీక మాసం 4వ సోమవారం అవుతుంది. ఈ 4 సోమవారాలు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేసి అభ్యంగన స్నానం ఆచరించి శివలింగానికి అభిషేకం నిర్వహించుకోండి. శివనామస్మరణతో ఆ రోజంతా కాలం గడపండి. శక్తి ఉన్నవారు, ఆరోగ్యం ఉన్నవారు ఉపవాసం చేయండి. మరి సాయంత్రం వేళల్లో 2వ మారు శివాభిషేకం చేసి శివ పూజలు నిర్వహించి మీరు ఉపవాస దీక్షను విరమించుకోండి. ఈ రకంగా
ఈ కార్తీక మాసం అంతా 4 సోమవారాలు శివ పూజలు నిర్వహించడం వల్ల ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు మీరు అందుకోగలుగుతారు. నవంబర్ 2 ఆదివారం ఏకాదశి, ద్వాదశి 2 కలిసి వచ్చాయి. ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఈ నవంబర్ 2వ తారీఖు ఆదివారం రోజు విష్ణు పూజను, లక్ష్మీ పూజను నిర్వహించుకోండి. మనకు కార్తీక మాసంలో శివ పూజలతో పాటు విష్ణు పూజలు కూడా నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది. మనకు శివకేశవ భేదం లేదు. ఇక కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తారీఖు బుధవారం వచ్చింది. అన్ని శివాలయాలు కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. మీకు అందుబాటులో ఉండే శివాలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించండి. ఈరోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ అవకాశం ఉన్నవారు చేయండి. లేకపోతే ఇంట్లోనే సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం ఆచరించండి. దీపారాధన చేయండి. అవకాశం ఉన్నవారు నదుల్లో కానీ లేకపోతే ఆలయాల దగ్గర ఉండేటువంటి కోనేటిల్లో కానీ దీపాలను వదలండి. దీపదానం చేయండి. కార్తీక పురాణం చదువుకోండి. శివార్చన చేసి పుణ్యఫలాలను సంపాదించుకోండి. నవంబర్ 18 మంగళవారం రోజు మాస శివరాత్రి వచ్చింది. ప్రతి మాసంలో కూడా మనకు అమావాస్యకు ముందు రోజు మాస శివరాత్రి వస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి మహాశివరాత్రి లాగా చాలా పవిత్రమైంది. ఈరోజు కూడా శివార్చన చేసుకొని సంతోషంగా భగవంతుని ఆశీస్సులు అందుకోండి. నవంబర్ 19వ తారీఖు బుధవారం కార్తీక అమావాస్య. ఈ రోజుతోటి మనకు కార్తీక మాసం పూర్తవుతుంది. ఆ తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ చెప్పినటువంటి పర్వదినాల్లో శివార్చన చేసుకుంటూ ఏకాదశి, ద్వాదశిలో విష్ణు అర్చన చేసుకుంటూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైన మీరందరూ కూడా భగవంతుని ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.